పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో ఈ మధ్య కాలంలో బైకుల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పేట శివారు ప్రాంతమైన న్యూ బైపాస్ దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు కనబడటంతో స్థానిక ఎస్ఐ హజారత్ వారిని వాకౌట్ చేయగా వారు స్థానికంగా రద్దీ లేని ప్రాంతాలలో సంచరిస్తూ బైకులను దొంగలిస్తున్నారని, దాంతో వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 11 బైకులు స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 7 స్కూటీలు, 3 బుల్లెట్ బైకులు ఉన్నట్లు తెలిపారు. దొంగలించిన బైకులను స్థానికంగా ఓ పొలం అంచుల్లో ముళ్ల కంపల్లో వేసి వ్యసనాల కోసం బైకులు అమ్ముకోవడంతో పాటు గంజాయిని సైతం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని సిఐ రమేష్ వెల్లడించారు. చిలకలూరుపేట టౌన్లో ఉదయం 6 గంటల సమయంలో పోలరెడ్డిపాలెం హైవే దగ్గర మా ఎస్ఐ గారు, హజరత్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది కానిస్టేబుల్స్ వేణు, హరీష్, కొంతమంది సిబ్బందితో కలిసి ముందస్తు సమాచారం ఉన్నందున పోలరెడ్డిపాలెం హైవే దగ్గరలో ఈ ఉదయం 6 గంటల సమయంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 3 వ్యక్తులు ఒక స్కూటీపై పోలీసు వారిని చూసి కొంచెం అనుమానాస్పదంగా వెళ్ళిపోతూ ఉండడాన్ని గమనించి ఎస్ఐ గారు మరియు సిబ్బంది చాకచక్యంగా వారిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసిన వెంబట ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. మేము వారందరూ కూడా, వారి ముగ్గురు కూడా వాళ్ళ పేర్లు పొలాసు ఉదయకిరణ్ ఒకడు, పురుషోత్తంపట్నం కుర్రాడు, బాలవత్తు జస్వంత నాయకు, పొడవత్తు బాలస్వామి నాయక్, వీళ్ళిద్దరూ కూడా మన చిలకలూరుపేట టౌన్ సుగాలి కాలనీకి చెందినవారు. వీళ్ళు ముగ్గురు కుర్రాళ్ళు కలిపి చిలకలూరుపేట టౌన్లో కానీ పెదకా కానీ తెనాలి కలిపి సుమారు 11 2 వీలర్స్ దొంగతనాలు చేశారు. ఇందులో చిలకలూరుపేట పట్టణానికి సంబంధించినవి 9 బండ్లు ఉన్నాయి. అదేవిధంగా పెదకా కానీ తెనాలి వాసులు ఇక్కడ పని మీద వచ్చినప్పుడు వాళ్ళ బైకులు కూడా అక్కడ రికవరీ చేసి తేవడం జరిగింది. ఈ చిలకలూరుపేట టౌన్కి సంబంధించి 6 స్కూటీలు, 1 బుల్లెట్, 1 NS బైక్, 1 MT బైక్, తెనాలికి సంబంధించి 1 స్కూటీ, పెదకాగానికి సంబంధించి 1 బుల్లెట్. ఈ వాహనాలన్నింటినీ కూడా వీళ్ళు ముగ్గురు చెడు అలవాట్లకు బానిస అవ్వటం వల్ల బ్యాడ్ హ్యాట్స్ అన్నీ కూడా చెడు అలవాట్లు ఉన్నందున రోజు కూడా ఎక్కడైనా బైక్ రాత్రిపూట నిర్మానుష్య ప్రదేశంలో కానీ సీసీ కెమెరాలు లేని ప్రదేశాలన్నీ కూడా చూసుకోవటం, ఆ ఇంటి ముందు అక్కడికి వెళ్ళి ఈ బైక్ని దొంగిలించడం, వాటిని వారికి తెలిసిన వారి ద్వారా తక్కువ రేటుకి అమ్మేయటం, వీటి ద్వారా వీళ్ళు మందు తాగటం, గాంజా తాగటం, ఇటువంటి చెడు అలవాట్లకు బాగా బానిసయ్యి ఈ 2 వీలర్ దొంగతనాలన్నీ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ 11 బైకులు కూడా వీళ్ళు నర్సరావుపేట రోడ్లో డబ్బాలగూడెం దగ్గరలో ఒక ముళ్ళ పొదల ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ వీళ్ళన్నింటి సీక్రెట్గా తప్పుల్లో పడేయడం, అవసరమైనప్పుడల్లా ఒక్కొక్క బైకు అమ్ముకోవడం చేస్తున్నారు. సో ఆల్రెడీ నిన్న కూడా గాంజా కేసులో 3ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు కూడా బైక్ దొంగతనాల్లో సుమారు 4 టీములు పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ముగ్గురు కూడా సేమ్ వారిలాగే చెడల వాట్లకు బానిసే ఈ విధంగా బైక్ దొంగతనాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ సందర్భంగా మేము చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి తెలియజేస్తుంది ఏంటంటే, దయచేసి ఇళ్ల ముందు అవకాశం ఉన్నవారంతా కూడా సీసీ కెమెరాలు పెట్టుకోండి. సీసీ ఫుటేజ్లు అనేది ఈరోజు క్రైమ్ ప్రివెన్షన్లో కానీ క్రైమ్ డిటెక్షన్లో కానీ చాలా ప్రముఖ ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి ఆల్రెడీ టౌన్లో సుమారు పబ్లిక్ యొక్క కోఆపరేషన్తో కానీ మా యొక్క ఇనిషియేషన్తో కానీ సుమారు 800 కెమెరాస్ దాకా కూడా టౌన్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా సీసీ కెమెరా పెట్టుకుంటే ఏదైనా అల్లరి జరిగినప్పుడు కానీ మీ ఇంటి దగ్గర ఏదైనా లేనిపోని
కుర్రకారు ఎవరైనా వేషాలు వేసినా లేదా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా అవన్నీ కూడా సీసీ ఫుటేజ్ ఉంటే అవన్నీ ప్రివెంట్ చేయడానికి కానీ ఒకవేళ కోర్స్ నేరం జరిగిన మనం డిటెక్షన్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంగా మీడియా వేదికగా మీ అందరికీ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.